హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉంటే నేను దానికి ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ ప్రాబ్లము చాలామంది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లం. అయితే హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఎంగేజ్లో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళలో ఎందుకు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం వస్తుంది, హస్తప్రయోగం చేసుకోవటం వల్ల జరిగే నష్టం ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు చాలా కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే చాలామందిలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ను మాస్టర్బేషన్ అంటే హస్తప్రయోగం చేసుకోవటం. ఎందువలన మాస్టర్బేషన్ చేసుకునే మగవాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వచ్చింది అని అంటే, చాలామంది ఎంగేజ్లో ఉన్నప్పుడు అంటే 20-25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు మాస్టర్బేషన్ అనేది పార్న్ వీడియోస్ చూసుకుంటాను, లేకపోతే ఏదన్నా బిఎఫ్లు చూసుకుంటాను, మాస్టర్బేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఈ మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని అంటే, ఎంత తొందరగా సెమెన్ ఎజాక్యులేట్ అయితే, అంటే ఎంత తొందరగా వీర్యం అనేది అవుట్ అయితే ఆ సెక్షువల్ ప్లెజర్ని అంత తొందరగా ఎంజాయ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఎవరు కూడా గంటలు బాత్రూంలో కూర్చొని హస్తప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవాలనుకోరు. వాళ్ళకి ఆ మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు ఉండే ఒక ప్లెజర్ పాయింట్ ఏంటి అని అంటే, సెమెన్ అవుట్ అయినప్పుడు, అంటే వీర్యం అవుట్ అయినప్పుడు ఆ మాస్టర్బేషన్లో ఒక పీక్ ప్లెజర్ అనేది వస్తుంది. సో మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఎంత తొందరగా సెమెన్ అవుట్ అయితే అంత తొందరగా మనం ఆ ప్లెజర్ ఎంజాయ్ చేద్దాము అనే ఒక మైండ్ సెట్తో ఫాస్ట్గా సెమెన్ అవుట్ అవ్వాలి అని చెప్పేసి చాలా ర్యాపిడ్గా ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైంది అని అంటే, ఎప్పుడైతే ఆ బిఎఫ్లు చూసి అంత ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటున్నారో ఈ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ మొత్తము ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. మీరు నెక్స్ట్ టైము సెక్స్లో కలుస్తున్నప్పుడు ఆ పెన్నిస్లో ఉన్న నర్వ్స్కి మీరు సెక్స్ చేస్తున్నారా, ఫిజికల్గా మాస్టర్బేషన్ చేసుకుంటున్నారా అనేది ఆ నర్వ్స్కి సంబంధం లేదు. పలానా పర్సన్ సెక్షువల్గా యాక్టివ్ అయ్యాడు, సో సెమెన్ అనేది ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయితే ఆ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తాడు అనే ఆ నర్వ్ మెమరీ ఉంటుంది అన్నమాట దానికి. సో మీరు తర్వాత ఫ్యూచర్లో సెక్షువల్గా కలిసినా కూడా ఆ పెన్నిస్లో ఉన్న నర్వ్స్కి ఆ నర్వ్ మెమరీ ఉండి, మీరు ఎప్పుడైతే మాస్టర్బేషన్ చేసుకోవటం అలవాటు చేసి ఆ నర్వ్స్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జైట్ అయిపోయేటట్లు మీరు దాన్ని అలవాటు చేశారు, మీరు సెక్స్ చేసినప్పుడు కూడా ఆ నర్వ్స్ సెక్స్లో పీక్కి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. దానివల్ల సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయింది. సో మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే, పర్టికులర్లీ పార్న్ వీడియోస్ చూస్తా ఈ ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటున్నారో, మీరు కనుక ఫ్యూచర్లో మీ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్న్ వీడియోస్ చూసి మట్టికి మాస్టర్బేషన్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మాస్టర్బేషన్ చేసుకున్న మ్యాక్సిమం వీక్లీ వన్స్ ఒకసారి, అది కూడా స్లోగా కొంత స్టాప్ చేస్తా, కొంత ఎజాక్యులేట్ అయ్యేటప్పుడు జస్ట్ కొంత ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ మాస్టర్బేషన్ చేసుకుంటా, అట్లా చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదులే. కానీ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోవాలి అని చెప్పేసి మీరు ర్యాపిడ్గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మేము రెగ్యులర్గా ప్రాక్టీస్లో చూసే పేషెంట్స్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లంతో వచ్చే పేషెంట్స్ మ్యాక్సిమం మంది ఇదే ప్రాబ్లంతో వస్తారు. మీరు ఇంతకుముందు ఈ మాస్టర్బేషన్ అలవాటు ఉందా అని అంటే అలవాటు ఉంది అని అంటారు. ఆ మాస్టర్బేషన్ చేసినప్పుడు పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు అని అడుగుతుంటే దానికి కూడా అవును, పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళం అని చెప్పి చెప్తారు. సో చాలామందిలో ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఈ పార్న్ వీడియోస్ చూసి ఫాస్ట్గా మాస్టర్బేషన్ చేసుకోవడం. సో ఎవరైతే ఈ అలవాటు ఉందో, మీరు కనుక ఈ అలవాటు మానుకోకపోతే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఈ సెక్షువల్గా ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీ పబ్లిక్ అవేర్నెస్ కోసం చేస్తున్న వీడియో, మీరు కనుక ఈ మాస్టర్బేషన్ అనేది పార్న్ వీడియోస్ చూడకుండా వీక్లీ వన్స్ ఒకసారి స్లోగా చేసుకుంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది రాదు. థ్యాంక్ యూ.